ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈరోజు మేము నూతనంగా గతంలో ఉన్న పార్టీ ఆఫీసుని అది దూరంగా ఉన్నందువల్ల సౌకర్యంగా లేదని మా నాయకులు కార్యకర్తలు అందరూ విన్నవించుకున్న సందర్భంగా ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నూతనంగా ఈరోజు ఆఫీసుని ఏర్పాటు చేసుకున్నాం. గౌరవనీయులు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి పూలమాలలతో నివాళులు అర్పించి ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని సీనియర్ నాయకులైన చిన్నారివాడ వెంకటరెడ్డి గారి ద్వారా ఎగరేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం మేమందరూ కూడా మా నాయకులు కార్యకర్తలు కూడా గతంలో ఎప్పుడు కూడా ఏ ఎన్నికల్లో నేను 6 సార్లు పోటీ చేసినప్పుడు కూడా మా నాయకులు కార్యకర్తలు ఈ ఎన్నికల్లో అప్పటికంటే ఇప్పుడు బ్రహ్మాండంగా ప్రతి ఒక్క చిన్న కార్యకర్త నుంచి ప్రతి ఒక్క నాయకులు కూడా ఎన్డీఏ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి అయిన సోదరులు పార్థసారథి వాల్మీకి గారిని గెలిపించడం జరిగింది. అయినా ఈరోజు మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ మేము అధికార పార్టీలో ఉన్నామా లేదా అనే అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఎంతో కష్టపడి మేము గెలిపించుకున్నాం. మా నాయకులు కార్యకర్తలకి మా ప్రభుత్వం వచ్చింది అనే ఆనందం కూడా లేకుండా ఇది మా నియోజకవర్గంలో. కాబట్టి మేము మా అందరి సహాయ సహకారాలతో గెలిచిన అభ్యర్థి అయిన పార్థసారథి గారికి ఇప్పటికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పండి. మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. ప్రజలన్నీ గమనిస్తుంటారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 0 ఓవర్లో మీరు ఏం మాట్లాడారు? గత ప్రభుత్వ హయాంలో ఆదోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కి 80 కోట్లు శాంక్షన్ అయితే గత పాలకులు దాన్ని సద్వినియోగం చేసుకోలేదని సాక్షాత్తు అసెంబ్లీలో మీరు మాట్లాడారు. అదేవిధంగా మొన్న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు మీరేం మాట్లాడారు? ఆ రోజు ఒక్క నిమిషం ప్రెస్ మీట్ పెట్టి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కి గత బీజేపీ ప్రభుత్వం 37 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ఇది నేను చెప్పే మాట కాదు. టీవీలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, పేపర్లో వచ్చింది. ఇవి అవాస్తవాలు. ఆదోని పట్టణంలో ఉన్న ప్రజానీకాన్ని నేను తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వము 80 కోట్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇవ్వలేదు, 37 కోట్లు కూడా ఇవ్వలేదు. మరి వైకాపా నాయకులు ఎందుకు దీన్ని ఖండించడం లేదు? దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? అవాస్తవాలు చెప్పద్దండి. ప్రజలంతా అమాయకులు కాదు, ప్రజలేమో అమాయకులు కాదు, అవాస్తవాలు చెప్తున్నారు. ఏ ఫండ్లు తెచ్చారండి మీరు? ఏ ఫండ్లు తెచ్చారు? మేము మిమ్మల్ని పొగిడాం, మమ్మల్ని విమర్శించుకొని మిమ్మల్ని పొగిడాం. ఈయన గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి మన నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని 13 నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచినా ఈ సౌకర్యం ఎవరికి లేదని ఈయన గురించి పొగిడాం మేము. కానీ ఈరోజు మా కార్యకర్తలు
మేమంతా ఒక అవగాహనగా మాట్లాడుకున్నాం. ఆ అవగాహన మేరకు మా కార్యకర్తలకి న్యాయం జరిగేదానికి ఈ రోజు వరకు కూడా మీరు అడ్డుపడుతున్నారు. మా పార్టీ అధినాయకత్వానికి ఏ విషయం రోజు నేను తెలియజేశాను. అధినాయకత్వం ఓపిక పట్టు అన్నారు. మా కార్యకర్తలు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఈరోజు అధికారం వచ్చిందనే సంతోషము మా కార్యకర్తల్లో లేదు. నాకు టికెట్ రాకుండా నేను బాధపడలా. పార్టీ బతికున్నన్ని రోజులు మీరాశ్రాయుడు సచ్చే వరకు నాకు ఏమి రాకపోని ఈ పార్టీ కోసం కృషి చేస్తా. నా కార్యకర్తలకు అన్యాయం జరిగితే నేను ఓర్చుకోలేను. ఇప్పుడు కొన్ని చెప్పాను మీకు, ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే మా అధిష్టానము ఓపికతో ఉండు, అన్ని మంచిగా జరుగుతాయని చెప్తున్నందువల్ల నేను ఒకటే ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు నేను చేసే కార్యక్రమాలు ప్రజలకు తెలియాలి అని చెప్తున్నారు. వాస్తవం మేము కాదని తెలియజేయండి, కానీ వాస్తవాలు చెప్పండి. దీనికి ఆన్సర్ ఏమిస్తారు? 80 కోట్లని అసెంబ్లీలో చెప్పారు, ఈడొచ్చి 37 కోట్లు చెప్పారు. మరి గత వైకాపా పాలకులు నోరు మెల్లపడం లేదు. ఎందుకు మెల్లపడం లేదు? నేను సూటిగా అడుగుతున్నా వైకాపా పార్టీ వాళ్ళని, వాస్తవమా ఇది? మరి వస్తే మీరు దాన్ని ఖర్చు పెట్టలేదా? చెప్పాలి. వాళ్ళు ఏమి అండర్స్టాండింగ్ మీ ఇద్దరి మధ్యలో ఎందుకు చెప్పడం లేదు? ప్రజలు అనుకుంటున్నారు. దీన్ని నివృత్తి చేయాలి. అవాస్తవాలు మీడియా ముందు మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడాలి, అవాస్తవాలు మాట్లాడకూడదు. ప్రజలు ఎవరు అమాయకులు కాదు. చర్చ జరుగుతూ ఉంది. మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు కానీ, కట్టల మీద ఉదయం టీ తాగేవాళ్ళు కానీ 80 కోట్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చిందంట, 37 కోట్లు వచ్చిందంట. ఏం చేశారు అనే క్వశ్చన్ ఉంది. కాబట్టి మేము ఎన్డీఏ కూటమి మేము బలపరుస్తాం, మద్దతు ఇస్తాం, సహకరిస్తాం. ఎన్నికల ముందు ఏ రకంగా ఉన్నామో 5 సంవత్సరాలు కూడా అదే రకంగా ఉండాలనేది మా క్యాడర్ కానీ మా నాయకులు కానీ అందరి అభిప్రాయం అదే. దయచేసి మా నాయకులు కూడా కొంతమంది అర్థం చేసుకోండి. భవిష్యత్తు మీది. నాకు వయసు అయ్యింది 75 సంవత్సరాలు. నాకి ఇంకా 5 ఏళ్ళు భవిష్యత్తు మీకుంటుంది. పార్టీని కాపాడండి. పార్టీ నాశనం అయిపోతే ఎవరికి భవిష్యత్తు ఉండదు. మన కార్యకర్తల నియోజకవర్గంలో అధికారం వచ్చిందనే ఒక్క సంతోషం లేకుండా ఉన్నాం ఈరోజు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మన పార్టీ, మన నాయకులు, మన కార్యకర్తలు కాపాడుదాం. ఆయన కూడా మద్దతు ఇస్తాం. ఆయన కూడా మాకు గౌరవించాలి. నిన్న ఒక ప్రోగ్రాం చేశారు, ఉమ్మడిగా అందరు కలిసి చేయాలి. కానీ మా పార్టీకి పిలుపు లేదు. మా నాయకులు ఎవరు కూడా దాంట్లో పాల్గొనలేదు. నేను కానీ ఇతరులు కానీ మా పార్టీ పిలుపు లేదు. 3 పార్టీలు కలిసి చేసే ప్రోగ్రాం. కాబట్టి మేము ఎన్నికల్లో నీకు ఏ రకంగా సహకరించామో, మీరు ఎన్నికల ముందు ఏ రకంగా మాట్లాడారో అందరికీ తెలుసు. దయచేసి సోదరులు, మీ మీద వేరే ఉద్దేశంతో మేము మాట్లాడడం లేదు. వాస్తవాలు మాట్లాడండి, అందరినీ గౌరవించండి. మా పార్టీలో మీరు తలదూర్చొద్దండి. మీ పార్టీ మీ ఇష్టం. మా పార్టీ విషయంలో మాకేదైతే మనం కూర్చొని మాట్లాడినామో ఆ విషయంలో మీరు తలదూర్చొద్దండి. దయచేసి ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నాం. మా నాయకులు, కార్యకర్తలు కూడా ఎవరు కూడా నిరుత్సాహపడద్దండి. 3 నెలలు అయింది అధికారం వచ్చి, మాకేమి అనేది అందరిలో ఉంది. అధిష్టానం దృష్టికి ఏమి జరిగేది రోజు కూడా వివిధ మార్గాల్లో తెలియజేశాం. అధిష్టానం కూడా కొద్దిగా ఓపిక పట్టండి, అన్ని సవ్యంగా జరుగుతాయని చెప్పారు. కానీ ఈరోజు ఈ రకంగా మాట్లాడవలసిన పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. కానీ మా నాయకులు, కార్యకర్తలకి వాళ్ళకి ధైర్యం కలగాలని, వాళ్ళకి పార్టీ మీద ఉన్న గౌరవాన్ని ఇంకా అమితంగా పెరగాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మరి ఈరోజు
కొత్త ఆఫీస్ చెప్పండి. కొత్త ఆఫీస్ కొత్త ఆఫీస్ 14 నియోజకవర్గాల్లో వైసీపీ ఎవరు చేరలో అదనలో వైసీపీ వాళ్ళు చేరుతారు. అది ఇప్పుడు అది నేనేమంటానంటే మేము ఎన్నికల్లో ఏ రకంగా సహకరించామనేది మీడియా సోదరులకి ప్రెస్ సోదరులకి ఆదోళనలో ఉన్న ప్రజానీకానికి అందరూ కూడా తెలుసు. మేము ఇదే రకంగా కొనసాగాలనేది మా అందరి అభిప్రాయం. ఎవరు మా కథాపే గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. మేమేమి ఎమ్మెల్యేలు కాలేము, వీళ్ళంతా ప్రయత్నం చేసిన వాళ్ళే. మేమేం కాలేము, నీవే కదా ఎమ్మెల్యే. నీవు గెలవడానికి మేమంతా శాయశక్తులా మేమే కాదు, మా కార్యకర్తలు చిన్న కార్యకర్తలు కూడా చేశాం. కాబట్టి మా వాళ్ళకి దయచేసి సోదరులు ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకొని మా వాళ్ళకి ఏమనేది మనం కూర్చొని మాట్లాడినామో ఆ ప్రకారంగా మా నాయకులకి న్యాయం చేయండి. పక్కలో ఇప్పుడు మంత్రాలయం ఉంది, ఆలూరు ఉంది, అక్కడున్న ఇన్ఛార్జీలు చెప్పిందే జరుగుతూ ఉంది. మా పార్టీ వరకు మాది జరగాలి. మాది మీన్స్ మా కార్యకర్తలకి ఆ రకంగా సహకరించండి. మేము కూడా ఎలక్షన్లో మీకు ఏ రకంగా సహకరించామో అదే రకంగా సహకరిస్తాం. మరి మా పార్టీలో ఉన్న మిగతా ఒకరిద్దరే వాళ్ళు కూడా అందరినీ ఇన్వైట్ చేశాం. దయచేసి మన పార్టీని కాపాడుకుందాం. మన పార్టీ 42 ఏళ్ళ నుంచి నేను ఈ పార్టీని ఒక బతుకు తెరువు ఆదోళనలోకి వచ్చి ఈ స్థాయికి ఎదిగాను. 42 ఏళ్ళ నుంచి పార్టీని నమ్ముకున్న క్యాడరు వాళ్ళ కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు. ఇవన్నీ కూడా అధిష్టానం కూడా ఏ టు జెడ్ తెలుసు. కానీ రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు వాళ్ళకు కూడా ఎన్నో వాళ్ళ పద్ధతులు వాళ్ళ విధానాలు ఉంటాయి. ఒకటే చెప్తున్నారు, కొద్దిగా ఓపిక పట్టు, అన్నీ కూడా మన కార్యకర్తలకి న్యాయం జరుగుతుంది, అన్యాయం జరగదు, మా తరఫున నీవు వాళ్ళకి తెలియజేయమని కూడా అధిష్టానం చెప్పారు. అదే రకంగా మా క్యాడర్ కూడా చాలా ఆవేశంలో ఉన్నారు. నేను అందరినీ సముదాయిస్తున్నా. కాబట్టి ఎవరికీ అన్యాయం జరగదు, పార్టీని నమ్ముకున్న వారికి ఎవరికి అన్యాయం జరగదు. మా వాళ్ళు కూడా దయచేసి పార్టీని కాపాడదాం, కార్యకర్తలు కాపాడదాం. ఆయన గౌరవిస్తే మనము గౌరవిస్తాం. ఆయన ఒంటెత్తి పోకడుతో పోతే మన పార్టీ విధానం మనకుంటుంది, మన పార్టీ ఆదేశాల ప్రకారం మనం నడుచుకుందాం. కానీ ఈరోజు ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, నూతన ఆఫీసు ఓపెనింగ్ సందర్భంగా ఈ మాటలు మాట్లాడాలంటే నేను సంతోషంగా మాట్లాడడం లేదు. ఒక బాధతో మా కార్యకర్తలు పడుతున్న బాధకి నేను స్పందించవలసిన అవసరం వచ్చింది కాబట్టి నేను ఈరోజు చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా సోదరులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే అన్న అది ఎమ్మెల్యేకి ఏం సంబంధం లేదు. కర్నూలు జిల్లా సెకండ్ ప్లేస్లో వస్తుంది. ఎక్కడ కర్నూలు జిల్లాలో ఎక్కడ లేదు. ఎందుకంటే అది వంట ఎక్కడ చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడ సప్లై చేయాలి. ఇప్పుడు ఈరోజు కూడా ఒక గుడివాడలోనే పెద్ద ఆయన ఓపెన్, మిగతావన్నీ రేపు ఓపెన్ చేస్తున్నారు. మొదటి విడతలో 100, రెండో విడతలో 83, మూడో విడతలో 20. ఇది ఎమ్మెల్యేకి కానీ ఎవరికి కానీ సంబంధం లేదు. అది గవర్నమెంట్ అన్నీ రెడీ అయినాయి. బట్ వాళ్ళకి ఇచ్చారు కదా కాంట్రాక్టరు, వాళ్ళు ఎక్కడ వంట చేయాలనేది ఒక సందిగ్ధంలో పెట్టుకున్నారు. గతంలో కర్నూలులో చేసి సప్లై చేశారు. ఇప్పుడు ఎమ్మెనూరులో అని అనుకుంటున్నారు. ఎమ్మెనూరులో చేస్తే ఆదోని, గూడూరు, కర్నూలు అని. నేను వాళ్ళ ఫౌండేషన్లతో మాట్లాడినా, మీరు ఆదోనిలోనే చేస్తారంటే ఇప్పుడు మాది పాత ఆఫీసు అది బాగుంది. అది ఇంతకుముందు అన్ని పైప్ లైన్ అన్నీ ఉన్నాయి. నేను చెప్పాను వాళ్ళకి, మీరు ఆదోనిలోనే చేస్తారంటే మీరు వచ్చి ఒకసారి చూడండి అని. దానికి వెంకటేష్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. అన్నా క్యాంటీన్ విషయంలో ఎమ్మెల్యే గారిది ఏమి అది అపవాదం, ఎవరో తెలియక మాట్లాడేది, ఆయనకి ఏం సంబంధం లేదని. అన్నా క్యాంటీన్ ప్యూరు తెలుగుదేశం పార్టీ పెద్ద ఆయన పేరు మీద జరిగేది. అది మా అందరికీ పండుగ కాబట్టి సెకండ్ ఫేజ్లో స్టార్ట్ అయింది. దానికి ఎమ్మెల్యే గారిని నిందించడం తప్పు.
చంద్రబాబు నాయుడు గారు పదే పదే వైసీపీ కార్యకర్తలను కానీ ఎవరిని పిలుచుకోవాలంటే పార్టీలో కానీ చెప్తున్నారు. మరి ఆదంలో బీజేపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు పిలుచుకుని అది ఆయన అడగాలి. దానికి మా వాళ్ళు కొంతమంది అడిగారు. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే రేపు వాళ్ళు ఎందుకు వచ్చినట్ల 14 నియోజకవర్గాలు ఉన్నాయి. దానికి ఎట్లుంటుందంటే ఒకటే సమాధానం. ఇప్పుడు నేను 5 సంవత్సరాలు వైకాపా గవర్నమెంట్ ఉంది. మా చిన్న కార్యకర్త కూడా పార్టీ మారకుండా కాపాడాము. ఈరోజు మరి ఆదోళనలో ఎందుకు మారుతూ ఉన్నారు? జిల్లాలో ఎక్కడ మారడం లేదు, ఆదోళనలోనే మారుతున్నారు. ఏమిది? ఇది క్వశ్చన్ మార్క్. ప్రజల్లో ఉంది, మీలో ఉంది, మాలో కూడా ఉంది. ముఖ్య అనుచరులు, ముఖ్యమైన వాళ్ళు ఎవరో పోయినారనేకి లేదు. మొన్న ఎవరో చేరినప్పుడు చాలా ప్రగల్భాలు పలికిరి. వాళ్ళు కూడా రేపు ఎల్లుండో మూర్తి ముందట. ఎందుకు జరుగుతూ ఉంది ఇది? ఏమిది? ఇప్పుడు ప్రజలు ఏదేదో అనుకుంటున్నారు. అవన్నీ వాస్తవాలా అని ప్రజలే క్వశ్చన్ మార్క్ వేసుకుంటున్నారు. అది నేను ఎట్లా చెప్తా? నా క్వశ్చన్ మాజీ ఎమ్మెల్యేని అడగాలి మీరు. ఏం సార్, మీరు ఎంతో బలమైన నాయకులు, 3 సార్లు ఎమ్మెల్యే అయినారు. మీ ముఖ్య అనుచరులందరూ పార్టీ మారుతున్నారు. ఏ కారణంతో మారుతున్నారు? అంటే మీ కార్యకర్తలు మీ కంట్రోల్లో లేరా అనేది మీరు ఆయన అడగండి. ఆయన ఏం సమాధానం చెప్తారు? నేను ఎట్లా చెప్తా వాళ్ళ పార్టీ గురించి? మరి ఆయన నాకు తెలిసి మరి ఆయన కూడా బలమైన నాయకుడే. మరి ఆయన సొంత మనుషులు పోతున్నారు. మరి ఆయన తెలిసే పోతున్నారా? మరి ఏంది అనేది మనం ఎట్లా చెప్పేదానికి వస్తుంది? బట్ ఎక్కడా లేదు. మరలా ఇప్పుడు ఇక్కడ మంత్రాలయం బాలనాగిరెడ్డి వాళ్ళ సోదరులు ఉన్నారు. అక్కడ ఒక వైకాపా కార్యకర్త పార్టీ మారలే. ఎక్కడ కూడా జిల్లాలో 13 నియోజకవర్గాల్లో వైకాపా వాళ్ళు ఏ పార్టీలో కూడా మారడం లేదు. వాళ్ళ అధికార పార్టీ మా దాంట్లోకి రావాలా. అక్కడ కూడా వేరే నియోజకవర్గాల్లో కూడా ఏదో అక్కడో ఇక్కడో ఉండొచ్చు, కానీ ఆందోళనలో పని కట్టుకొని జరుగుతూ ఉంది. సరే, దానికి మా వాళ్ళు, మా లీడర్లు కొంతమంది పోయి కలిశారు ఎమ్మెల్యే గారిని. మేము ఎంతో కష్టాలు పడినాము, వాళ్ళంతా మాకు ఇబ్బంది చేశారు. వాళ్ళు చేర్చుకుంటే ఎట్లా అంటే ఆయన ఉండరా, నేను అయినాక నువ్వు మాట్లాడు. వాళ్ళ దగ్గర ఆయన ఏమన్నాడంట, మీ చంద్రబాబు నాయుడు కుప్పంలో చేర్చుకోవడం లేదా? మీ పార్టీ వాళ్ళు కూడా చేర్చుకుంటారంటే మేము బాధపడం. మీ చంద్రబాబు నాయుడు కుప్పంలో చేర్చుకుంటున్నారు కదా, మా పార్టీ బలపడేదానికి మేము చేర్చుకుంటాం. మీ చంద్రబాబు నాయుడు చెప్పినందువల్లే పార్థసారథి గారు మిమ్మల్ని గెలిపించింది. మేము కంకణం కట్టుకొని చేశాం. అదే చంద్రబాబు నాయుడు చెప్పిన దానివల్ల. ఆయన పేరు వాడరాదు. ఆయన ఎక్కడ కూడా మా నాయకుని పేరు వాడడం లేదు. మీరు గమనించండి, ఎక్కడ మాట్లాడడం లేదు. సరే, ఆయన విజ్ఞతకే వదిలేస్తాం. ఇప్పుడు చదువుకున్నవాడు, డాక్టరు అర్థం చేసుకుంటాడని అనుకుంటున్నాను. నేను పర్సనల్గా మా పార్టీ నాయకులు బాధపడేది కూడా బాధతో మాట్లాడిన ఆయన. నేను చెప్పాను ఆయన, ఒకసారి స్నేహితం చేస్తే సచ్చే వరకు స్నేహితం చేస్తాం బ్రదర్. మాకు అన్యాయం జరిగినా మేము పార్టీ కోసం కష్టపడ్డాం. మా కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూడండి. మీకు భవిష్యత్తులో మీరు బాగా ఉంటే రేపు భవిష్యత్తులో 2 నియోజకవర్గాలు అవుతాయి. మీకేలాంటి ఇబ్బంది ఉండదు. ఆ రకంగా కూడా మాట్లాడాను నేను. బట్ నా వయసు రీత్యా, నా సీనియారిటీ రీత్యా మా వాళ్ళు కొంతమంది పోతారు. నేను అట్లా పోయేకి నా మనస్సాక్షి ఒప్పదు. నాకున్న ఇగో నాకు ఉంటుంది. రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఇగో ఉంటుంది. ఇప్పుడు ఈ లీడర్ ఉన్నాడు, ఈ ఊరిలో లీడరు, ఈయన కింద ఆయన పిలిపించి మాట్లాడితే ఈయన ఇగో అట్ట అవుతుంది. నా అనుభవం ఏమి, నా సర్వీస్ ఏమి, నా వయసు ఏమి, నేను రోజు ఆయన దగ్గర పోవాలంటే నాతో కాదది. కానీ పోయేవాళ్ళు మా వాళ్ళకు కూడా చెప్తున్నా, మన పార్టీ మన ఆఫీసు, ఇది మనందరి ఆఫీసు. రాండి, ఈడే కూర్చోండి, భవిష్యత్తు ఉంటుంది మీకే. నేను పదే చెప్తున్నా, భవిష్యత్తు ఉంటుంది. పార్టీకి కష్టపడండి.
ఈరోజు తెలుగుదేశం పుట్టినరోజు నుంచి కష్టపడితేనే ఈ స్థాయికి వచ్చాను. నేను ఈ స్థాయికి వచ్చా, బతకడానికి వచ్చా, ఈ ఊరికి బతకడానికి వచ్చి ఈ స్థాయికి వచ్చా. నిచ్చెనలు వేసుకొని బ్యానర్లు కట్టా, పెట్రోమాల్స్ లైట్లు పెట్టుకొని గోడలు సున్నాలు కొట్టి వాల్ రైటింగ్ రాయించా. ఏ కార్యక్రమం జిల్లాలో కానీ రాష్ట్రంలో జరిగితే కర్నూలు జిల్లా నుంచి హైలైట్ అంటే ఆదోని ఆ పేరు వచ్చిందంటే మా నాయకులు కార్యకర్తలు అందరూ సహకారంతో వచ్చింది. కాబట్టి మనం బలమైన క్యాడర్ ఉంది ఈడ. ఈరోజు అందరూ కూడా గ్రామాల్లో జెండాలు ఎగరేసేది అది. ఈరోజు అక్కడికి ఇంతమంది వచ్చారు, అక్కడికి అందరూ వచ్చారు. పార్టీ మీద అభిమానం ఉంది కాబట్టి మేము సోదరులు పార్థసారథి గారికి ఇప్పటికైనా మీరు మమ్మల్ని గౌరవించేది, మా క్యాడర్ని గౌరవించేది నేర్చుకోండి. తప్పకుండా మీకు అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి, అన్ని రకాలు. నిన్న అది చేశారు ప్రోగ్రాం, 3 పార్టీలు కలిపి చేయాలి. మాకు పిలిపే లేదు, ఏ ప్రోగ్రాంకి మాకు పిలిపే లేదు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో గవర్నమెంట్ ఏ ప్రోగ్రాం చేసినా తెలపాలి మాకు. మేము రాకపోతే మా ఇష్టం. అధికారులు తెలుపుతారు, అధికారులది తప్పు కాదు. నీవు మా అందరి సహకారంతో గెలిచిన ఎమ్మెల్యే, మాకు కూడా కబురు చేయాలి కదా. నీవు మాకు ఫోన్ చేసి పిలవడానికి నీకు అభ్యంతరం ఉంటే నీ పిఏలు ఉంటారు, వాళ్ళ ద్వారా ఫోన్ చేయించచ్చు, లేదా వాట్సాప్లో పెట్టచ్చు. మేము ఏమని అనుకోవాలి? మేము ఏం తప్పు చేశాం నీకు? మా క్యాడర్ ఏం తప్పు చేశారు నీకు? మా క్యాడర్ కూడా ఎంత కష్టపడి గెలిపించారు అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటాడు విఘ్నుడు, చదువుకున్నవాడు, తెలివితేటలున్నాయి, ఎట్లా మాట్లాడాలో తెలుసు, అర్థం చేసుకుంటాడని అనుకుంటాం. ఏదైనా వాస్తవాలు మాట్లాడాలి, అవాస్తవాలు మాట్లాడితే ఎన్డీఏ కూటమి చులకనవుతుంది, కాబట్టి దయచేసి అర్థం చేసుకోగానే నేను ఇప్పుడు ఇంకొక విషయం, మన ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో ఒక 200 ట్రాక్టర్లు ఉన్నాయి. నేను ఎస్పీ గారితో మాట్లాడాను, కలెక్టర్ గారితో మాట్లాడాను, పార్టీతో మాట్లాడాను. వాళ్ళ బ్రతుకు తెరువు ఎస్సీలు బీసీలు ఎవరికి 50 ఎకరాల భూమి లేదు. ఆదోళ్ళు అన్ని ట్రాక్టర్లు కంపెనీలు పెట్టారు, వాళ్ళకి లోన్లు ఇస్తారు. ఒక ఓనర్, ఒక డ్రైవర్, 3 అమ్మాలి. ఒక ట్రాక్టర్ పైన 5 జీవిస్తారు. 200 ట్రాక్టర్ల పైన 1000 కుటుంబాలు బతుకుతాయి. వాళ్ళు 2014-19లో కూడా ఉచిత ఇసుక విధానం వచ్చినప్పుడు వీళ్ళకి జీవో ప్రకారం ఇచ్చేదానికి రాదు. జీవో ప్రకారం ఇస్తే ఉత్తరాంధ్రలో దోచేస్తారు. ఆ ప్రాబ్లం వల్ల ఎద్దుల బండ్ల కోరికే పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళకి నేను అప్పుడు మాట్లాడి, సార్ అప్పుడు తెలంగాణలోనే ఉండింది, లేక్యూ గెస్ట్ హౌస్ సీఎం గారు చెప్పి మా ప్రాంతంలో ఎక్కడ లేదు. ఇప్పుడు పత్తికొండలో రీచ్లు లేవు, ఆదోళ్ళలో లేవు, మంత్రాలయంలో ఉంది, ఆలూరులో ఉంది, కోడుమూరులో ఉంది, ఎమ్మినూరులో ఉంది, పాండ్యం ఉంది, కర్నూలు మాకెక్కడుంది? ఈ ఉసుక 2,500-2,000కే వేస్తారు. ఇదే నది ఉసుక 5,000 అవుతుంది. కాబట్టి వాళ్ళందరికీ నేను ధైర్యం చెప్పాను, మీరు ధైర్యంగా ఉండండి. పెద్ద ఆయన దృష్టికి తీసిపోయినా అఫీషియల్గా చెప్పేదానికి రాదు. నేను ఎస్పీ కలెక్టర్ గారు కూడా చెప్పాను, వాళ్ళకు కూడా మానవతా దృష్టితో వాళ్ళు బ్రతుకు తెరువు అంటే ఒక్కసారి మీరు పై లెవెల్లో కూడా చెప్పాము. కాబట్టి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళంతా పార్టీ కార్యకర్తలు. అదేం నాకు తెలీదు, అదే నాకు తెలీదు, నేను ఎందుకు మాట్లాడాలి? గతంలో వైసీపీ ప్రభుత్వంలో 16,000 నుంచి 20,000 నడుస్తుండే, ఇప్పుడు 27,000 నడుస్తుంది. టీడీపీ ప్రమేయం ఎక్కడా లేదు. అది నన్ను అడిగితే ఎట్లా? మీకు తెలుసు కదా, మీరు ఎందుకు దాన్ని ప్రచారం చేయడం? ప్రచారం చేయడంలా నన్ను ఎందుకు అడుగుతారు? నాకు తెలియదు. నేనేమో ఇల్లు కట్టడంలా, ఫ్యాక్టరీ కట్టడంలా, కాంట్రాక్ట్ చేయడంలా. నాకు ఉసుగు వచ్చిందని నాకేం తెలుసు? నేను కొనిటే కదా నాకు తెలిసేది. మీకు తెలిసిందని మీరే నన్ను అడుగుతున్నారు. నన్ను అడిగితే నాకేం తెలియదు. తెలియదు నేను ఎందుకు మాట్లాడతా? తెలియదు నేనేం మాట్లాడను. నేను ఎందుకంటే ఆ 200 కుటుంబాలు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఎస్సీలు బీసీలు ఎవరు భూస్వాములు కాదు, దానిపైనే జీవనాధారం చేసేవాళ్ళు. ఇప్పుడు నేను ఒకటే బ్రదర్, మా కార్యకర్తలు
ప్రభుత్వం వచ్చిందా లేదా అనే బాధలో ఉన్నారు. వాళ్ళ బాధలకి నేను ఎంత చెప్పినా వాళ్ళకి ధైర్యం కలగడం లేదు. కానీ ఈరోజు సమయం సందర్భం కాదు. అయినా కానీ మా కార్యకర్తలు మా అన్న పట్టించుకోవడం లేదనే భావన ఉండకూడదని మీ అందరి ఎదురుగా ఇది తెలియజేస్తున్నా. నాకు ఈ స్నేహితం చేసే సత్య వరకు స్నేహితం చేయాలని. ఈ ఊర్లో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా నేనంటే గౌరవిస్తారు. ఎవరికి నేను ఇబ్బంది చేయను. అధికారం ఉన్నప్పుడు కానీ అదే నాకు శాశ్వతం. అదే పేరుతోనే చాయాలని ఉంది. నాకు వేరే ఆశలు లేవు. ఎందుకంటే మా వాళ్ళు కూడా మా అనుచరులు కూడా భవిష్యత్తు ఉంటుంది. పార్టీ నియమ నిబంధనలకి కట్టుబడండి. మన ఆఫీస్ ఉంది, మన ప్రోగ్రాంలో పాల్గొనండి. అవతల వ్యక్తి మనల్ని గౌరవప్రదంగా ఇన్వైట్ చేస్తే పాల్గొందాం. ఈ రోజు వరకు దేంట్లో మేము పాల్గొనలేము. బీసీ హాస్టల్ ఓపెన్ చేశారు. మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కదా, మేము లోకల్ ఉన్నాం కదా, మాకు ఇన్విటేషనే లేదు. మంచి కార్యక్రమం చేశారు, సంతోషం, ఒప్పుకుంటాం. మేమేం నిన్ను విమర్శించడం లేదు. వాస్తవాలు చెప్పండి. మీరు అవాస్తవాలు చెప్తే మేము ఎన్డీఏలో కూటమిలో ఉన్నాం కాబట్టి అది మాకు కూడా తగులుతుంది. బట్ వాళ్ళు ఎందుకు కౌంటర్ ఇవ్వడం లేదనేది నాకు అర్థం కావడం లేదు. మాట ఎత్తితే టౌన్ అధ్యక్షుడు ఇట్లా వస్తుండే, ఆయన పేరు నేను చెప్పను. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడు? అవాస్తవం కదా అది చెప్పచ్చు కదా. మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, వైస్ చైర్మన్లు ఉన్నారు. ఎక్కడ వచ్చింది ఎమ్మెల్యే గారు చూపించండి అని అడగచ్చు కదా. ఎందుకు అడగడం లేదు? ఇది నాది కాదు, ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఆయన అవాస్తవాలు చెప్తుంటే కూడా మాజీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ఖండించడం లేదు. ఏమి మతలకు ఎందుకు ఖండించడం లేదు? ఆన్సర్ రావాలి కదా. ఇన్సైడ్ నుంచి అన్నా రావాలా, ఇన్సైడ్ నుంచి రావాలా. మీరు ఏదన్నా సాధించుకొని రండి. మేము మీకు మా పార్టీ అంతా నిన్ను ఘనంగా సన్మానిస్తాం. మేము చెప్పాం ఎలక్షన్లప్పుడు, మేమంతా స్టేజ్లో ఉన్నాం. మేమంతా స్టేజ్లో ఉన్నాం. కానీ ఏం ఎవరు పోల్చినప్పుడే ఇప్పుడు అప్పుడు చెప్పచ్చు కదా. అప్పుడు ఎలక్షన్ అప్పుడు 80 కోట్లు వచ్చిండని చెప్పి ఇంకా ఊపు వస్తుండే జన్మలు. అప్పుడేం మాట్లాడలే. అసెంబ్లీలో 80 మాట్లాడా, మున్సిపాలిటీలో 30. మీ అందరూ ఎదురుగా మీరు కూడా అడగాల, ఏడ వచ్చింది సార్ అని. ఏడ లేదు, పైసా లేదు. ప్రదర్శన చేస్తే దుడ్లు ఇచ్చేవాళ్ళు లేరు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఓకే, థ్యాంక్ యూ. డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును.
అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394. పద్మగిరి ఈవెంట్స్. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా? అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం. మా ప్రత్యేకత పెళ్లి పందిరి, హల్దీ, మెహందీ కార్యక్రమం, స్టేజ్ డెకరేషన్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డీజే సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా, దాండియా గర్ల్స్, వధూవరులకు వెల్కమ్ రథమ్స్, పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును. క్యాటరింగ్ సర్వీస్, బాయ్స్, గర్ల్స్, ఐస్ క్రీమ్స్, పాన్, ఫ్రూట్ సలాడ్, వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును. మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం. మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి. ప్రొప్రైటర్ కె ఉదయ్ కిరణ్. సెల్ నంబర్ 9182079760.